మంచి వీడియోతోని మీ ముందుకు వచ్చానండి. ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో. సో చూసేద్దామా. ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నానండి. దాంట్లో ఒక సగభాగం తీసుకొని ముక్కలుగా కట్ చేసి సన్నగా తరిగానండి. అలా సన్నగా తరిగితే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి అవి తింటున్నట్టు కూడా తెలియదు. సో సన్నగా తరిగితే కొంచెం పులుపున్నా వగరున్నా ఇష్టంగా తినేస్తారు. వీటిని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం వేప పువ్వుని తీసి తుంచుకుందామండి. ఈ వేప పువ్వు వల్ల చేదు కూడా వస్తుందండి. సో ఈ చేదు అనేది ఎక్కువగా రాకుండా కావాలి మాకు అనుకుంటే మాత్రం ఆ పువ్వులో ఉన్న మధ్యలో పుప్పడి కూడా తీసేయండి. ఓన్లీ పువ్వు రేకులు వేసుకోండి. అలా అయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఉగాది అంటేనే 6 రుచుల సమ్మేళనం కదండి. పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు, తీపి. సో ఈ 6 రుచులు కలిస్తే వచ్చే రుచి వల్ల మనకు చాలా ఇమ్యూనిటీ వస్తుందండి. దానితోని ఈ సీజన్లో వచ్చే అనారోగ్య సమస్యలు ఏవిటికైనా కూడా తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. అందుకే మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు ఈ పచ్చడికి అంత స్పెషాలిటీ ఇచ్చారండి, అంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి చేసుకుంటారు కదండి. దానివల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుందండి ఆరోగ్యానికి. సో మనం ఇప్పుడు ఈ పువ్వును మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, దాని మధ్యలో నేను తీసేసాను, పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను దీనికోసం ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి. ఇలా మట్టి పాత్రలో యూజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను దీన్ని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టానండి ఫస్ట్. తర్వాత దీన్ని బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను. ఉగాది స్పెషల్ అంటే కంకణాలు కూడా కదండి. సో మనం ఉగాది పచ్చడి పాత్రకు కూడా కంకణం కట్టుకోవాలండి. మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లోనే చేస్తానండి పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్త చింతపండు తీసుకున్నానండి. పాతది యూజ్ చేస్తే అంత టేస్ట్ రాదు. సో కొత్తదే వాడండి వీలైనంత వరకు. దీన్ని మనం రసం తీసుకుందామండి. దీన్నంతా బాగా మెదిమి దాంట్లో నుంచి రసం అంతా తీసి దాంట్లో యాడ్ చేద్దామండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. చింతపండు పుల్లగా ఉంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్గా